ఇవాళ అంతర్జాతీయ ప్రతినిధి బృందం అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని మరూరు గ్రామంలో పర్యటించింది. మొదటి రోజు తొలుత మరూరు గ్రామంలోని బాలముద్దన్న వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయంలోని వినియోగించే జీవ ఎరువుల తయారీ డెమో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవ ఎరువుల తయారీలో ఏ వస్తువులు ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మణనాయక్ తెలియజేశారు. జీవ వైవిధ్య విత్తన గుళికల తయారీ రైతు సాధికార సంస్థ ప్రత్యేకతలని చెప్పారు. ఇక ఈ విధానాల వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ పురస్కారాన్ని ఎవరి పేరు మీద అయితే అందుకున్నానో ఆ అమ్మకి ఇంతకుముందు వర్షాలు ఎక్కువ బాగా వచ్చేవి. ఇప్పుడు 20 రైతు సాధికార సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం అమలు చేస్తున్నది. ఈ కార్యక్రమంలో అనేక ఇన్నోవేషన్స్ అంటే వ్యవసాయ అభివృద్ధిలో రైతులకు ఖర్చు తగ్గించడం కానీ, ఆదాయం పెంచడంలో, అదే విధంగా ప్రకృతి వైపరీత్యాలకి తట్టుకునే విధంగా రైతుల దగ్గరికి ఎన్నో ప్రాక్టీసెస్ రైతుల దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. ఇది ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఇంత చక్కగా రైతులకు అనుకూలమైన టెక్నాలజీ ఏదైతే ఉందో అది రైతుల కన్వీనియంట్ మెథడ్స్ తో తక్కువ ఖర్చుతో చాలా మంది రైతుల దగ్గరికి తీసుకెళ్లే విషయము ప్రపంచంలో చాలా దేశాలని ఆకట్టుకుంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ కి దాదాపు 40 దేశాల నుంచి డెలిగేషన్స్ రావడం జరిగింది.